హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ ఐడియాస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇక ఇవాళ మనం చెప్పుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ స్పేస్లో ఇంటి దగ్గరే స్టార్ట్ చేయవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ చిప్స్ తినటం అంటే చాలా ఇష్టం కదా. అలాగే మూవీస్ చూడటానికి వెళ్ళినా, పార్కులకి వెళ్ళినా, ట్రావెలింగ్ చేస్తున్నా ప్రతి ఒక్కరి బ్యాగ్లో కంపల్సరీగా చిప్స్ ప్యాకెట్ అనేది ఉంటుంది. ఇవాళ మనం చెప్పుకోబోయే బిజినెస్ వచ్చేసి ఆ చిప్స్ మేకింగ్ బిజినెస్ అనమాట. ఈ వీడియోలో పొటాటో చిప్స్ మేకింగ్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచి ఏ విధంగా స్టార్ట్ చేయవచ్చు, ఏ మిషనరీ అవసరం అవుతాయి, ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ పొటాటో, దాన్ని ఆలు అని అంటారు, అలాగే బంగాళదుంప అని కూడా అంటారనమాట. ఇక మిషనరీ విషయానికి వచ్చేసరికి మనకి పొటాటో పీలింగ్ మిషన్ అవసరం అవుతుంది, పొటాటో స్లైసర్ మిషన్, డ్రైయర్ మిషన్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఇక ఈ చిప్స్ తయారు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా బంగాళదుంపలు తీసుకుని పీలింగ్ మిషన్లో వేస్తాం అనమాట. ఈ మిషన్లో బంగాళదుంపలు క్లీన్ అవటమే కాకుండా వాటిపైన ఉన్న తొక్క అనేది రిమూవ్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. అలా పీలింగ్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి స్లైసర్ మిషన్లో వేస్తాము. ఈ స్లైసర్ మిషన్లో మనకి 3 రకాల డైస్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీని ద్వారా మనం చిప్స్ తయారు చేయటమే కాకుండా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయవచ్చు. డిజైన్లో ఉన్న పొటాటో చిప్స్ కూడా తయారు చేయడం అనేది ఈ మిషన్ ద్వారా జరుగుతుందన్నమాట. ఈ స్లైసర్ ద్వారా స్లైస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డ్రైయర్ మిషన్ ద్వారా ఆ పొటాటో చిప్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటిని మనం డ్రై చేయటం అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా మనం డ్రై చేయటం అనేది జరుగుతుంది. ఆ వాటిని ఆ తర్వాత ఫ్రై చేసి ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మవచ్చు. ఈ మిషనరీ మొత్తానికి మనకి అంటే డ్రైయర్ మిషన్, స్లైసర్ మిషన్, అలాగే మనకి పీలర్ మిషన్ అనుకున్నాం కదా, ఈ 3 రకాల మిషన్ ప్రైస్ వచ్చేసి 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అయితే కెపాసిటీ బట్టి వాటి ప్రైస్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా 50,000 రూపాయల మిషన్, దాని ప్రైస్ అది వచ్చేసి గంటకి 70 కేజీల పొటాటో అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఒక గంటకి 70 కేజీల పొటాటో ప్రాసెస్ చేసినట్లయితే మనకి 20 కేజీల పొటాటో చిప్స్ అనేవి తయారై బయటకు వస్తాయి అనమాట. బంగాళదుంపల ప్రైస్ 10 కేజీకి 10 రూపాయలు తీసుకున్నా కానీ 70 కేజీలకు కానీ 700 రూపాయల ఖర్చు అనేది అవుతుంది. అయితే 70 కేజీల నుంచి 20 కేజీల పొటాటో చిప్స్ అనేది తయారు చేస్తామని చెప్పుకున్నాం కదా. 1 కేజీ పొటాటో చిప్స్ మార్కెట్లో 120 రూపాయల నుంచి 240 రూపాయల వరకు ఉందన్నమాట. అంటే మనకి 20 కేజీలకు గాను 120 రూపాయలు లెక్కేసుకున్నా కానీ 2,400 రూపాయలు అనేది వస్తాయన్నమాట. అంటే 20 కేజీల మనం పొటాటో చిప్స్ అమ్మినట్లయితే కనుక బంగాళదుంపల ప్రైస్ తీసేస్తే కనుక 1,700 రూపాయలు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అయితే లేబర్ ఖర్చు, ఎలక్ట్రిసిటీ, ప్యాకింగ్ ఖర్చు, మార్కెటింగ్, ఫ్లేవర్స్, ఆయిల్ ఇవన్నీ మొత్తం తీసేసినా కానీ ఒక 1,700 నుంచి 700 రూపాయలు తీసేసినా కానీ 1,000 రూపాయల వరకు మనకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. అంటే 70 కేజీల పొటాటో చిప్స్ మనం తయారు చేసి అమ్మినట్లయితే 1,000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాగే మనము 1 గంటకి నేను మాత్రమే చెప్పాను ఇది. అయితే 5 గంటలు మనం ఇలా కష్టపడినట్లయితే కనుక, మనం మార్కెటింగ్ బాగా చేసుకున్నట్లయితే కనుక మనం 5 గంటలకు గాను 5,000 రూపాయల ప్రాఫిట్ అనేది పొందవచ్చు. మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్లు, అలాగే మనం హోల్సేలర్స్, రీటైలర్స్ని పట్టుకొని మనం తక్కువ ప్రాఫిట్ మార్జిన్తో ఈ చిప్స్ కనుక సప్లై చేసినట్లయితే మనకి ఎక్కువగా సేల్ అవటం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఈ బిజినెస్కి లైసెన్స్ల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ బిజినెస్ అనేది రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, అంతేకాకుండా GST నెంబర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.